వెల్కమ్ బ్యాక్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము కొబ్బరన్నం చేసుకోవడానికి గాను 2 స్పూన్లంతా నెయ్యి తీసుకుని కుక్కర్లోకి వేసుకుందాము. తర్వాత పోపు దినుసులన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. పోపు దినుసులు వేగగానే మనము కట్ చేసి ఉంచుకున్న ఆలూను వేద్దాము. ఇది కూడా కొద్దిగా వేగినాక మనము పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి మరి ఒక్కసారి బాగా వేయించుకుందామండి. వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ వేసేసి బాగా ఇలా కలియబెట్టుకుందాము. తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిపేసి ఓ 3/4 గిన్నెంత రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా 1.5 గిన్నెంత నీళ్లు వేసుకోవాలి. మనము ఇలా వేసి స్పూన్ వేసామంటే పొంగకుండా ఉంటుంది. తర్వాత 2 విజిల్కి గాను కుక్కర్ ఉంచుకుందాము. ఇప్పుడు అయిపోయింది చూడండి, అన్నము చాలా బాగైంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.